హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ట్యూస్డే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే శ్రీజ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. నేను అందరి కోసం స్టాండ్ తీసుకున్నాను, కానీ వాళ్ళు నన్ను నామినేట్ చేశారని చెప్పి ఏడుస్తుంటే దానికి ప్రియ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం జెన్యున్గా ఆడుతున్నామంటుంది. ఎవరు గేమ్ ఆడుతున్నారో ఎవరు జెన్యున్గా ఆడుతున్నారో చూసే ఆడియన్స్కి బాగానే తెలుస్తుంది. ఇంకా శ్రీజ ఏడుస్తుందని చెప్పి తనుజ అండ్ రాము ఇద్దరు వచ్చి శ్రీజను కూల్ చేయడానికి చూస్తూ ఉంటారు. కానీ శ్రీజ మీతో మాట్లాడడమే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుంది. కానీ వాళ్ళు వెళ్ళకుండా తను ఓదార్చడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. అది నిజమో డ్రామానో తెలియట్లేదు. ఫస్ట్ టైం నామినేట్ అయ్యి మళ్ళీ సేవ్ కూడా అయింది, కానీ ఎంత డ్రామా చేస్తుందో. ఇక్కడ ఇలా డ్రామా జరుగుతూ ఉంటే పక్క రీతు అండ్ డెమాన్ పవన్ డిస్కషన్ జరుగుతుంది. రీతు కూడా ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే డెమాన్ పవన్ శ్రీజాని సేవ్ చేసి తను సేవ్ చేయలేదు కాబట్టి తను ఏడుస్తూ ఉంటుంది. డెమాన్ పవన్ రీతుని కూల్ చేయడానికి చూస్తూ ఉంటాడు. రీతు అసలు నేను నామినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ నిన్ను కెప్టెన్ చేశాను అని అంటే డెమాన్ పవన్ అసలు మేము నామినేట్ చేసేటప్పుడు ఆ రీజనే రాలేదు అని అంటాడు. కానీ రీతు మీ మధ్య రాకపోయినా స్వాప్ చేసేటప్పుడు మా మధ్య అదే డిస్కషన్ వల్ల నన్ను స్వాప్ చేయలేదని చెప్పి అంటుంది. మరోవైపు భరణి అండ్ ఇమాన్యుల్ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ టైం నామినేట్ చేసినందుకే ఇలా ఏడుస్తుంది, మరి తను ప్రతి వీక్ నామినేట్ చేస్తూనే ఉంది కదా, మరి అది కరెక్ట్ కాదు కదా మరి తను ఏడవడం అని చెప్పి భరణి ఇమాన్యుల్తో అంటూ ఉంటాడు. అప్పుడే తనుజ భరణి అండ్ ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చి ఒకళ్ళు మాట్లాడొచ్చు కదా, అందరూ ఎందుకు మాట్లాడతారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది, అక్కడ అందరం కలిసే డెసిషన్ తీసుకున్నప్పుడు అందరూ ఎందుకు మాట్లాడారని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే భరణి నేను కూల్గానే మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు పెద్దగా అరుస్తున్నావు, నువ్వు కూడా మెల్లగానే చెప్పొచ్చు కదా, తను అడిగినప్పుడు నా డెసిషన్ నేను చెప్పాను, నేను ఎందుకు తన పేరు చెప్పాను అని చెప్పి భరణి కూల్గా సమాధానం చెప్తాడు. హరీష్ వంట చేస్తూ ఉంటే సంజన మధ్యలో వచ్చి తనకు కావాల్సిన తను వండుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు హరీష్ అక్కడ ఇష్యూ చేస్తూ ఉంటాడు. మీరు నన్ను వంట చేయడానికి పిలిచినప్పుడు మీరెందుకు చేసుకుంటున్నారని మాకు ఓనర్స్ని అందరినీ పిలిచి డిస్కషన్ పెడతాడు. అప్పుడు సంజన మార్నింగ్ నేను ఆకలేస్తుంది కొంచెం త్వరగా చేయండి అని చెప్పినందుకు అది నామినేట్ పాయింట్ చేశారు, అందుకే నేను అడగాల్సి అనుకోవటం లేదు, అందుకే నేనే చేసుకోవాలనుకుంటున్నానని చెప్తుంది. దానికి ఓనర్స్ కూడా తను చెప్పింది కరెక్టే కదా, మీరు దాన్నే నామినేట్ పాయింట్ చేశారు కదా, అందుకే తను అలా చేసుకోవాలనుకుంటుంది, మీరు వంట చేయండి తను చేయదు అని చెప్పి ఆ డిస్కషన్ని ఎండ్ చేస్తారు. మార్నింగ్ సాంగ్తో అందరూ నిద్రలేస్తారు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సంజన కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి వాళ్ళ పిల్లలు గుర్తొచ్చి. అప్పుడు ఇమాన్యుల్ అండ్ తనుజ ఇద్దరు తను ఓదారుస్తూ కామెడీ చేస్తూ ఉంటారు. కిచెన్లో రీతు అండ్ ఇమాన్యుల్ మధ్య కామెడీ జరుగుతుంది. ఇమాన్యుల్ డీమాన్ పవన్ని ఉద్దేశించి వాడు మాకు కెప్టెనా నీకు కెప్టెనా అర్థం కావట్లేదు, లేకపోతే నువ్వే వాడికి కెప్టెనా అని కామెడీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇమాన్యుల్ సుమన్ని నామినేషన్లే లేవు కదా, ఎంజాయ్ చెయ్యి, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఉంటావులే అని చెప్పి ఈ సుమన్ శెట్టి మీద కామెడీ చేస్తారు. బిగ్ బాస్ రీతుని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్లో క్లాత్ కింద బౌల్ ఉంటుంది. రీతుని బిగ్ బాస్ ఆ క్లాత్ తీసేమనగానే ఆ బౌల్లో చికెన్ ఉంటుంది. రీతు తినొచ్చో బిగ్ బాస్ అని అడగగానే ఏదైనా ఊరికే రాదు, నాకు హౌస్లో కొన్ని సీక్రెట్స్ చెప్పి చికెన్ తినండి అని చెప్తారు. అప్పుడు రీతు కొన్ని సీక్రెట్స్ చెప్తుంది, కానీ బిగ్ బాస్ అవి నచ్చవు. రీతు బిగ్ బాస్ ఈవినింగ్ దాకా ఉంచండి బిగ్ బాస్ చికెన్, నేను హౌస్లో సీక్రెట్స్ తెలుసుకొని మీకు చెప్తాను అని చెప్పి రీతు కన్ఫెషన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. రీతు బయటకు వెళ్ళిన దగ్గర నుంచి అందరి దగ్గర సీక్రెట్స్ తెలుసుకోవడానికి అందరి దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ కెప్టెన్ అయిన పవన్తో ఫ్లోరాని జైలు నుంచి విడుదల చేయమని చెప్తారు. అందరు హౌస్ మేట్స్ నిద్రపోతూ ఉంటే అప్పుడే కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఇంకా కెప్టెన్ అయిన పవన్ వచ్చి అందరూ పనిష్మెంట్ చేయాలి అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కో పనిష్మెంట్ ఇస్తారు. బర్ని డైలాగ్ చెప్పమంటే బర్ని చాలా బాగా డైలాగ్ చెప్తారు. అలాగే సుమన్ శెట్టి గారిని ఫ్లోరా సైని గారిని ఇద్దరిని కలిసి డ్యాన్స్ చేయమంటారు, వాళ్ళు చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ సంజన గారిని డైలాగ్ చెప్పమంటే సంజన గారు బుజ్జిగాడు మేడించనే మూవీ నుంచి తను డైలాగ్ చెప్తారు. అందరు కామెడీగా నవ్వుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ ఒక కాఫీ పౌడర్ పంపించి దానిపైన తనూజ నేమ్ రాస్తారు. లేఖలో తనూజ సంజనాని మెప్పించి ఆ కాఫీ పౌడర్ తీసుకోవాలని చెప్తారు. ఇంకా సంజన కోసం తనూజ స్కిట్ చేస్తుంది. ఈ స్కిట్ అయితే చాలా కామెడీగా ఉంటుంది. సుమన్ శెట్టి గారు అయితే చాలా బాగా కామెడీ చేస్తారు. అలా స్కిట్ చేసి సంజనాని మెప్పించి తనుజ కాఫీ పౌడర్ తీసుకుంటుంది. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక చెట్టు పెడతారు, దానికి కొన్ని ఫ్రూట్స్ పెడతారు. బిగ్ బాస్ హౌస్ మేట్తో సీజన్ స్టార్టింగ్లోనే మీకు నేను చెప్పాను, కృష్ణుడిలాగా దారి చూపించడమే కాదు అర్జున్లాగా రణరంగంలోకి దిగుతాను అని చెప్పాను కదా, ఇప్పుడు రణరంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది. బిగ్ బాస్ ఇప్పుడు నేను ఆట నా హ్యాండ్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. వీకెండ్లో నాగార్జున గారితో మీకు కలిగిన అనుభవం కేవలం ట్రైలర్ మాత్రమే, ఈ వీకెండ్ అసలైన సినిమా చూపిస్తాను అని చెప్పి బిగ్ బాస్ హౌస్ మేట్స్తో అంటారు.
ఇప్పుడు జరగబోయేది మీ ఊహకు మించి జరుగుతుంది అని హౌస్మేట్స్ అందరినీ భయపెడతారు. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న ప్లాంట్ను ఉద్దేశించి, ఇందులో పళ్ళు మీరు పడిన కష్టానికి నిదర్శనం. ఇందులో కొన్ని తీపిగా మరియు మరికొన్ని ఊహించిన రుచులతో ఉంటాయి అని హౌస్మేట్స్ అందరూ మీ నేమ్ ఉన్న ఫ్రూట్ని మీరు తీసుకోండి అని చెప్తారు. అందరూ ఎవరి నేమ్ ఉన్న ఫ్రూట్ని వాళ్ళు తీసుకుంటారు. అందులో ఉన్న సీడ్ని తీసి బిగ్ బాస్ చూపించమంటారు. అందులో రెడ్, బ్లూ, బ్లాక్ అలా కలర్స్ 3 కలర్స్ ఉంటాయి. ఇందులో మీరు మీ ఫ్రూట్ మీరే ఉంచుకుంటారా లేకపోతే మార్చుకుంటారు అంటే రీతు, ప్రియ అండ్ శ్రీజ ఇద్దరు మేము మార్చుకుంటామని చెప్తారు. అప్పుడు బిగ్ బాస్ ఆ 3 ఫ్రూట్స్ని చెట్టు దగ్గర పెట్టి స్టోర్ రూమ్లో ఉన్న ఫ్రూట్స్ని తెచ్చుకోమంటారు. వాళ్ళు ముగ్గురు ఆ ఫ్రూట్ని చెట్టు దగ్గర పెట్టేసి స్టోర్ రూమ్ నుంచి ఫ్రూట్స్ తెచ్చుకొని ఏం సీడ్ వచ్చిందో బిగ్ బాస్ చూపిస్తారు. బిగ్ బాస్ హౌస్మేట్స్తో ఒక్కొక్క రంగు విధానం దేన్ని సూచిస్తుందో సమయం వచ్చినప్పుడు చెబుతానని చెప్పి హౌస్మేట్స్ని పంపించేస్తారు. నైట్ టైంలో బిగ్ బాస్ అందరినీ సోఫాలో కూర్చోబెట్టి బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళకి అందరికీ కొన్ని సదవకాశాలు జ్ఞాపకాలు ఇస్తున్నాను అని చెప్పి బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు. బిగ్ బాస్ హాల్లో 100% బ్యాటరీ ఉన్న బోర్డును ఒకదాన్ని పెడతారు. డోర్ బెల్ సౌండ్ వినపడినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే సందేశం వినే అవకాశం వస్తుందని బిగ్ బాస్ చెప్తారు. అందరూ బజర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఇమాన్యుయల్ బజర్ ప్రెస్ చేస్తారు. దీనికి సంచాలకుగా శ్రీజ ఉంటుంది. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసి ఇమాన్యుయల్ కన్ఫెషన్ రూమ్కి వెళ్తాడు. అక్కడ బిగ్ బాస్ 3 ఆప్షన్స్ ఇస్తారు. వాళ్ళ ఫాదర్ని దగ్గర నుంచి వచ్చిన లెటర్ తీసుకోవాలి అంటే 45% బ్యాటరీ, మదర్ దగ్గర నుంచి వచ్చిన ఆడియో వినాలి అంటే 30% బ్యాటరీ, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కావాలి అంటే 25% బ్యాటరీ తగ్గిపోతుందని చెప్తారు. ఇమాన్యుయల్ కొంచెం ఎమోషనల్ అయ్యి అందరికీ అవకాశం రావాలి కదా బిగ్ బాస్, అందుకే నేను ఫోటో తీసుకుంటున్నానని చెప్పి ఫోటో కావాలి అని చెప్పి 25% బ్యాటరీని లెస్ చేపిస్తాడు. ఫోటో నేను మీకు పంపిస్తాను ఇమాన్యుయల్ అని చెప్పి కన్ఫెషన్ రూమ్ నుంచి ఇమాన్యుయల్ని పంపిస్తారు. ఇమాన్యుయల్ బయటకు వచ్చి చాలా ఎమోషనల్ అవుతారు. అందరికీ బ్యాటరీ అవసరం అవుతుంది కాబట్టి అందుకే నేను ఫోటో తీసుకున్నానని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే హౌస్మేట్స్ అందరూ తను ఓదారుస్తూ ఉంటారు. కాసేపటికి స్టోర్ రూమ్లో బిగ్ బాస్ ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఫోటో పంపిస్తారు. అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఎవరెవరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వీడియోస్ చూసారా, లెటర్స్ తీసుకున్నారా, లేకపోతే ఫోటో తీసుకున్నారా అనేది మనకి నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.